నా మార్గముదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటిలేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం పట్టుకోండి దాన్ని పట్టుకోండి దాన్ని తప్పించుకోరు పట్టుకోండి ఆగు తోడేలుకు నక్క తోడన్నట్టు ఇద్దరు కలిసి తగలడ్డారా? బామ్మ మాటలు మర్యాదగా రాని. నోర్మి, నీకు మర్యాద ఏమిట్రా? బామ్మంట బామ్మ. అలా పిలవడానికి నీకు సిగ్గులేదు? ఏమిట్రా పళ్ళిక్కులిప్పు? వెలగబెట్టిన నిర్వాకాలు చాలక మళ్ళీ ఎందుకు తగలడ్డావు? సింగపూర్ నుంచి పారిపోయి వచ్చావు. ఈ ఇంట్లో నీ మొదనష్టపు పాదం పెట్టావు. నీ పాడు పాదం ముద్ర పడిన దగ్గర నుంచి ఈ ఇంటికి అన్ని కష్టాలే అరిష్టాలే. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు? నీ మొహానికి ఈ ఇంట్లో స్థానం లేదు. బామ్మ, నేను ఈ ఇంట్లో సెటిల్ అవ్వడానికి రాలేదు. ఈ ఇంటి పెద్ద కోడలు సీతను చూడడానికి వచ్చాను. సీతను కాదు కదా, ఈ ఇంటి కుక్కను కూడా చూడడానికి వీల్లేదు. వెళ్ళ. అన్నపూర్ణమ్మ గారు, అనవసరపు మాట్లాడద్దు. సీతని పిలుస్తారా లేదా? మీరు మర్యాదగా వచ్చిన దారిని వెళ్తారా లేదా? సీతను చూడకుండా ఇక్కడి నుంచి కదలం. తక్షణం ఇక్కడి నుంచి కదలలేదంటే ఇంకా జీవితంలో కదలడానికి వీలు లేకుండా కాళ్ళు నరికి పారేస్తాను. ఏమిటి బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులకి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. మర్యాదగా సీతని పిలుస్తారా లేదా? ఒరే బంగారు బాబు, నా గురించి నీకు ఇంకా తెలీదు. నేను చెప్పిందే చేస్తాను, చేసేదే చెప్తాను. వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోయారో నేను మాట్లాడను. నా చేతిలో ఉన్న ఈ కత్తి మాట్లాడుతుంది. చూడు బామ్మ, నేనే గనక పాత బంగారు బాబు నయ్యుంటే నీ చేతిలో ఉన్న కత్తితో నీ తల నరికి సీతతో మాట్లాడి మరీ వెళ్ళుండేవాడిని. ఆ బంగారు బాబు చచ్చిపోయాడు గనక నువ్వు బతికిపోయావు. వెళ్ళి సీతను పిలు. చెప్పేవలే గాని నోరు మూసుకుని వెళ్ళరా. జోరుగా హుషారుగా షికారు పోదమా. ఏంటి బంగారు బాబు, ప్రేమికులిద్దరూ జంటగా వచ్చారు, పెళ్లికి ముహూర్తం పెట్టారా? ముహూర్తం పెట్టా, కానీ మాకు పెళ్లికి కాదు. నీ చెప్పడం ఎందుకులే, చెయ్యాల్సిందంతా చేసి అకారణంగా నన్ను జైలుకు పంపి అమాయకంగా మాట్లాడుతున్నావా? నువ్వు నీ కూతురు కలిసి నాకు చావు దెబ్బ తీస్తారా? చెప్తా మీ ఇద్దరి సంగతి ఒకేసారి చెప్తా. ఏంటా మాటలు? అపార్థం చేసుకోమాకవయ్య బాబు. నేను నీకు అన్యాయం చేయటం ఏంటి? ఇదిగో ఓవర్ యాక్టింగ్ లొద్దు. యాక్టింగా? దాంట్లో నాకు వానమాల కూడా తెలియదు. అవును, ఇంతకీ మీరు మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? నీ కూతుర్ని కలవడానికి. కానీ ఆ ముసలి గురక మమ్మల్ని కలవనివ్వలేదు. పైగా కత్తితో బెదిరించింది. కత్తితో బెదిరించి వదిలేసిందా? మిస్టర్ బలరాం, అర్జెంట్ గా మమ్మల్ని కలవమని మీ కూతురికి చెప్పు. దేనికి? దేనికో నీకు అనవసరం. సీతకు చెప్తావుగా? చెప్తాలే, పద. సీత, మన డేంజర్ అపాయంలో పడ్డాం. నీకేం పని పాట లేదా? కొంప మునిగిందంటూ మొన్న, డేంజర్ అపాయంలో పడ్డావంటూ ఇప్పుడు,
పనికిరాని వార్తలన్నీ మోసుకొస్తూ ఉంటావు. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకీ కంగారు? ఏం చెప్పినట్టుగానే ఆ బంగారు బాబు గారు మన తాటలోనే ఉన్నాడు. మన రూట్లోకి ఎంటర్ అయిపోయాడు. వాడు ఇంతకు ముందే ఝాన్సీతో ఇక్కడికి వచ్చాడు. నీకోసం వచ్చాడమ్మా. కానీ అన్నపూర్ణమ్మ పిన్ని వాడిని లోపలి రానియకుండా అడ్డుకుందట. కత్తి చూపించి కాళ్ళు తెగ నడుగుతాను అని చెప్పి బెదిరించి పంపించేసింది. నాకు గేట్లో ఎదురుపడ్డాడు. మీ చేతను అర్జెంటుగా నన్ను కలవమన్నానని చెప్పు అని నాకు వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పిండమ్మా. నేను ఇంత చెబుతున్నా కూడా నీలో చరణం లేదేంటి? ఏమి నీ ధీమా? నాన్న, నాకు పావైతే భయపడాలి గాని జర్రిగొడ్డును చూసి భయపడ్డం దేనికి? అయితే వాడిని నువ్వు కలవ్వా? కలవను. మళ్ళీ వాడు నన్ను వెతుక్కుంటూ వచ్చే వరకు ఆగుదాం. ఎరా జేకే, బాగున్నావా? బాగోక చెడిపోయాను అనుకున్నావా? ఏంట్రా పుల్ మీద పుల్లు కొట్టేవాడు ఇలా కోటకొచ్చావేంట్రా? డబ్బులు లేకపోతే ఏం చేస్తాడు? రాజ్యాలు పోయి రాజభరణాలు రద్దయిన మాజీ మహారాజులా మిగిలిపోయాడురా మనోడు. రోజుకో రోజాతో హై క్లాస్ బ్రాండ్ బ్రాందీతో అడపా తడపా స్కాచ్లతో పూల రంగెళ్ళ మైనర్ బాబుల జలసా చేసేవాడు కదరా మన జేకే గాడు. చిల్లరుంటే ఎంత అల్లరైనా చేయొచ్చురా. ఇంతకీ మన వాడు డౌన్ స్టేజ్ రావడానికి కారణం ఏంటంటావు? ఏముంది, మనోడు బిజినెస్ లో బాగా లాస్ చూపించాడు. దాంతో వాళ్ళ అమ్మగారు పోర్ట్ఫోలియో పీకి ఇంట్లో కూర్చోబెట్టారు. షటప్! ఏంట్రో అవుతున్నారు? నేను పాపరనయ్యానా? దివాలా తీసానా? నాకు పోర్ట్ఫోలియో లేదా? రేయ్, పులి పులి జయకృష్ణ జయకృష్ణేరా. నా డబ్బులు నా తాగుడు. మీరెవర్రా? మీరెవర్రా అడగటానికి? ఒకప్పుడు నా మోచేతి నీళ్ళు తాగిన మీరు నన్ను కామెంట్ చేస్తారా? ఇడియట్! సీత ఆగు. ఏంటి ఎందుకు అలా గుడ్లు నుంచి వస్తున్నా? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడి నుంచి వస్తున్నా? ఓహో, నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నానో కనిపెడతానికి నా వెనకాల ఫాలో అయ్యా అనమాట. చూడు, నా అవతారం చూడు. కేవలం నీ మూలంగానే నాకు ఈ పరిస్థితి దాపురించింది. బార్లో దెబ్బలు తినవలసి వచ్చింది. నీ మాటలు వినబట్టే బిజినెస్ దెబ్బతింది. పరువు పోయి పాపన్నాయి, పని పాట లేకుండా ఇంట్లో కూర్చోవలసి వస్తుంది. నా దగ్గర మందు తాగిన వాళ్ళ చేత నేను నానా మాటలు పడవలసి వస్తుంది. ఏంటి నేను ఎంత చెప్తున్నా ఉలుకు పలుకు లేకుండా అలా చూస్తావేంటి? ముక్కు మొహం తెలియని కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు ఆ చూపేంటే? ఏంటి మాట పడిపోయిందా? రా వెళ్దాం. చంపేస్తాను. కట్టుకున్న మొగును పట్టుకుని రాస్కెల్ అంటావా? పైగా కొడతావా? నిన్ను ఏంటమ్మా, ఏం జరిగింది? చూడండి, వీడెవడో గాని నా మొగుడంటూ నా చేయి పట్టుకున్నాడు. పైగా కొట్టబోయాడు. ఇతనెవరో నాకు తెలీదు. నా దారి నేను వెళ్తుంటే నన్ను ఆపి తన ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. బార్లో వచ్చేసిన గొడవ చాలదని ఇక్కడ వచ్చి గొడవ చేస్తున్నావా? మీరు వెళ్ళండి అమ్మా. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? బుద్ధిగా ఇంటికి వెళ్ళి చేరు. ఏమిట్రా అరుపులు? నువ్వు నోరుమై. ఏంటండి?
అయ్యో 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 ఏంటి నువ్వు చేసింది? నడు రోడ్డు మీద పట్టుకుని నేనెవరో నీకు తెలియదు అంటావా? నేను నీ మొగుడిని కాదని అందరి ముందు నన్ను అవమానిస్తావా? ఏమిటండి మీరంటోంది? నడు రోడ్డు మీద నేను మిమ్మల్ని అవమానించానా? మీరు నా మొగుడు కాదన్నానా? ఏ మందు గారి ఎక్కువైందా? జయకృష్ణ, ముందు నీ ఆవేశం తగ్గించు. అసలు ఏం జరిగిందో చెప్పరా? బార్ నుంచి బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేయబోతుంటే నా ముందు నుంచే సీత వెళ్తూ కనిపించింది. అయ్యో అదేంటండి? అమ్మా అమ్మా నువ్వు ఆగు, వాడిని చెప్పని. రే నువ్వు చెప్పరా. నేను పలకరించాను. నేనెవరో తెలియనట్టు చూసింది. ఏంటి అలా చూస్తావంటూ చేయి పట్టుకున్నాను. నువ్వు నా మొగుడివా, నా చేయి పట్టుకుంటావా అంటూ నోటుకొచ్చినట్టు తిడుతూ నన్ను లాగిపెట్టి కొట్టింది. అయ్యో నేను మిమ్మల్ని కొట్టడం ఏంటండి? మరికేగలన జాగ్రత్త. 10 మందిలో నా దవడ పగల కొట్టి నేనెప్పుడు కొట్టానండి అంటూ సన్నాయి నొక్కులవుట. మొత్తానికి అందరి ముందు నా పరువు తీసింది. ఇది నా పెళ్ళాం కాదు, నేను దాన్ని మొగుడినే కాదని బహిరంగంగా నడు రోడ్లో చెప్తుంటే నాకు ఎలా ఉంటుందమ్మా? అసలు దీన్ని ఏం చేయాలి? నేను తాగటం కాదు, తాగినట్టిదే ప్రవర్తించింది. నేను అసలు మొగుడినే కాదంటుంది. అలా ఎందుకందో ఇప్పుడే ఇక్కడే తేలాలి. ఏమండి మీరెన్ని చెప్పండి, మీరన్నదానికి నాకు ఏ సంబంధం లేదు. మీరలా అనుమానించడానికి నేను అసలు గుమ్మ దాటితేగా. పైగా ఇదొక అబద్ధం ఏంటి? ఒప్పించడం నా వల్ల కాదు. రే అమ్మా నువ్వుండు. రే జయకృష్ణ, నడి రోడ్లో సీతను చూసారదా? ఏ టైంలో చూసావు? ఇప్పుడే, అరగంట ముందు. అయితే నువ్వు చూసింది సీతను కాదు. అవునరా, పొద్దుటి నుంచి సీత గుమ్మం దాటలేదు. పైగా గంట నుంచి సీత నా దగ్గరే ఉంది. నాకు తలనొప్పిగా ఉందంటే తైలం తీసుకొచ్చి నా తలకు రాసింది. అది నువ్వు చెప్పిన టైంలోనే. కాదమ్మా, నేను నా కళ్ళారా చూశాను. మీ అమ్మ అంతగా చెప్తుంటే నువ్వు చూశానంటావేమిట్రా? అల్లుడు, దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమవుతుందయ్యా. నువ్వు చూసింది సీతను కాదు, సీత లాంటి మరో అమ్మాయిని. దీన్నే చూశాను. అన్నయ్య నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నాకు అదే అనిపిస్తుందిరా. రే మందికి ఎలా మాట్లాడుతున్నావురా? అది అలా చెప్పు. మాలిని ఎవరు? నా కోడలు. దేనికి సార్? మాలిని ఏమైందో మీకు తెలుసా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సార్. మేమెంత వెతికినా మా కోడలు జాడ తెలియలేదు. మీకేమైనా తెలిసిందా సార్? తెలిసింది. ఎక్కడుంది సార్ నా భార్య? ఐఎమ్ సారీ, షీ ఈజ్ నో మోర్. మాలిని కృష్ణానదిలో దూకి చనిపోయింది. ఏడవకుండా ఎలా ఉండగలమ్మా? దాన్ని నేను చదివించడం తప్ప దాన్ని నేనేమీ చేయలేదు. దానివల్ల మనం ఎన్నో ప్రయోజనాలు పొందాం. అది ఏ రోజైతే ధర్మారావు గారింటి కోడలుగా అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టం లేకుండా బతికాం. అది అర్థంగా చచ్చిపోయి మనల్ని కష్టాల్లో పడేసి ఏంటి చాలా రోజుల తర్వాత జైలు నుంచి వస్తే ఇలా ఏడుస్తున్నారేంటమ్మా? ఏమైంది? ఏంటి? ఫోటోకి దండేసుందేంటి? అంటే మాలిని వెళ్ళిపోయిందిరా. అది మనల్ని వదిలి దిక్కులేంచావా? ఏం జరిగిందమ్మా? ఏం చెప్పమంటావురా? అరిసెపెట్టిన మాల్ని డాబా మీద ఎండలో పడుకోబెట్టిందంట. దానికి ఆ ఇంటెల్లపాది మాలిని పట్టుకొని నారా మాటలు అన్నారంట. ఆ ముసల్ది అదే అన్నపూర్ణమదయ్యో చెయ్యి కూడా చేసుకుందంట్రా. దాంతో మాలినికి మనసు విరిగి బతుకు మీద విరక్తి చెంది కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందిరా.
పోలీసులు ఎంత వెతికినా గజీతగాళ్ళు కృష్ణానది మొత్తం గాలించినా వాడి కూడా దొరకలేదురా. అమ్మా లత, జరిగిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. గుండెలు బాధకొని ఏడ్చినంత మాత్రాన పోయిన మాలిని తిరిగి రాదు. మనసు రాయి చేసుకోవాలమ్మా, మనసు రాయి చేసుకోవాలి. మాలిని మన మధ్య లేకపోయినా అనుక్షణం మన మధ్య ఉన్నట్టు భావించాలి. తెలివి తక్కువ వాడు సమస్యకు తల వంచుతాడు, తెలివైన వాడు సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటాడు. ఇప్పుడు మనం తెలివిగా ప్రవర్తించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం లతకి ఎలాగో పెళ్లి చేయలేం, మంచి సంబంధం చూడలేం, చూసినా చేయలేం. అందుకే వినోద్ బావకి లతనిచ్చి పెళ్లి చేసేద్దాం. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్ళాం పోయి నెల తిరగకుండానే రెండో పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇవాళ కాకపోతే రేపైనా వినోద్ బాబు ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఇంకెవరినో చేసుకునే బదులు మన లతను చేసుకుంటే మంచిదే కదా. దీనికి వాళ్ళు కూడా అభ్యంతరం చెబుతారని నేను అనుకోను. అక్కపోతే చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం మామూలేగా. ఓర్నా బంగారు బాబు, ఎంత మంచి ఆలోచన చెప్పావురా. నువ్వు రాకముందు నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది. నా తల్లివేగా. నువ్వు చెప్పినట్టే హ్యాపీ. ఏ లత, నీకు హ్యాపీగా? లేదు, నేను చేస్తే వినోద్ని పెళ్లి చేసుకోను. ఏ, ఎందుకు చేసుకో? చెప్పవే. వినోద్ బావ వట్టి పిసినారి, ఆని పెళ్లి చేసుకుని నేనేం సుఖపడతాను? ఆహా, వినోద్ పిసినారి గనక వద్దంటున్నావా? పిచ్చిదానా, మొగుడు పిసినారి కావడం పెళ్ళానికి చాలా మంచిదే. జయకృష్ణ బావ బాగా ఖర్చు పెట్టే మనిషి, ఆడేం పాముకున్నాడో చూసావుగా. పిసినారి కారణంగా వద్దనుకోవడం చాలా మూర్ఖత్వం. అవునే, వినోదం చేసుకోవటం ఎంతో మంచిది. గొప్పింటి కోడలు అవుతావు, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు నీకు పెళ్లి చేయాలంటే కనీసం 5 లక్షలన్నా కట్నం ఇవ్వాలి. ఎంత లేదన్నా 25 తులాలు బంగారం అన్నా పెట్టాలి. మీ అన్నయ్యకి పేరులోనే బంగారం, గానీ మన ఇంట్లో బంగారం ఎక్కడుంది? పెళ్లికి ఎంత కాదన్నా 2 లక్షలన్నా ఖర్చు అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మేమంత కట్నము ఇవ్వలేము, బంగారం పెట్టలేము, పెళ్లి చేయలేము. పైసా కట్నం లేకుండా, బంగారంతో పని లేకుండా, పెళ్లి ఖర్చులు లేకుండా నువ్వు ఆ ఇంటి కోడలు అయిపోతావు. ఇంత మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మరి. వినోదం మీ అన్నయ్య కంటే పెద్ద వయసు అయినోడేం కాదు. కాకపోతే నీకంటే ఓ 10 ఏళ్ళు పెద్ద అందగాడు. అంతకంటే నీకేం కావాలి? చూడు చెల్లెమ్మ, మంచి అవకాశం అనేది జీవితంలో ఒకేసారి వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు. ఇక నువ్వు ఏ అనవసరపు ఆలోచనలు పెట్టుకోకుండా వినోద్ బాను పెళ్లి చేసుకోవాలని మెంటల్గా ప్రిపేర్ అయిపో. మిగతా విషయాలు నేను చూసుకుంటా. ఏమండి, టిఫిన్ చెద్దురుగాని రండి. వద్దు, నేను రాను. ఏ? టిఫిన్ భోజనం ఏది నాకు చేయాలనిపించడం లేదు. అదేమిటండి అలా అంటారు? నాకు నిజం తెలిసే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. నన్ను విసిగించకుండా మర్యాదగా నిజం చెప్పు. బార్ దగ్గర కనిపించింది నువ్వే కదా?